అంజలి టీవీ. వెంకటాద్రిపురం అనే గ్రామంలో నారాయణ మల్లమ్మ అనే భార్యాభర్తలు నివసిస్తూ ఉంటారు. వారికి ఒక్కగానొక్క కొడుకు అరుణ్, కోడలు అంజలి. మల్లమ్మ పైకి చాలా గంభీరంగా కనిపించినా పాత పద్ధతులు పాటించి మంచి మనసున్నావిడ. కోడలు అంజలి చాలా తెలివైంది, ఓర్పుగలది. కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటుంది. వీరిది చాలా పేద కుటుంబం. ఒక పాతకాలం ఇంట్లో జీవనం సాగిస్తూ ఉంటారు. ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నదానితో కడుపు నింపుకుంటూ ఉంటారు. ఇలా సాగిపోతున్న వీళ్ళ జీవితంలో వర్షాకాలం రావడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో, వీళ్ళు వాటిని ఎలా ఎదుర్కొంటారో ఈ కథలో చూద్దాం. ఒకరోజు అంజలి, అత్తయ్య గారు, మావయ్య గారు, భోజనం సిద్ధంగా ఉంది, తిందుర్రండి. నాకిప్పుడు ఆకలిగా లేదమ్మా. ఏమైంది మావయ్య గారు, ఎందుకంత ముభావంగా ఉన్నారు? మన బతుకుల్లో ఇంకా ఆలోచించడానికి ఏముంది? మన పేదరికాన్ని తలుచుకొని బాధపడ్డం తప్ప. ప్రస్తుతానికి ఉన్నదానిలో తింటూ బాగానే ఉన్నాం కదా అత్తయ్య గారు. ఇక పేదరికం తలుచుకొని బాధపడ్డం ఎందుకు? నాకంటే ఈ కష్టాలు అలవాటైపోయాయి అంజలి. పాపం కొత్తగా వచ్చి నువ్వు కూడా మాతో పాటు బాధపడుతున్నావు. అదేంటి అత్తయ్య గారు అలా అంటారు? మన పేదరికంని మనమే ఎగతాళి చేసుకుంటే ఎలా? ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాచకుండా చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలాన్ని గడుపుతున్నాం కదా. ఈ చాలీ డబ్బుల వల్ల కాలాన్ని గడుపుతున్నాం కానీ ఒక్క రూపాయి కూడా మిగల్చలేకపోతున్నాం అంజలి. రేపు అనుకోని కష్టం ఏదైనా వస్తే ఎవరి దగ్గరైనా చేయి చాచాల్సిన పరిస్థితి వస్తుందని భయంగా ఉంది అంజలి. ఏంటండి, కష్టం వస్తుందో రాదో తెలీదు, దాని గురించి ఇప్పుడు ఆలోచించి అందరి మనసులు బాధ పెట్టాలా? మనం ఇంతమంది ఉన్నాం, ఆ మాత్రం చిన్న కష్టం వస్తే ఎదుర్కోలేమా? మనకంటూ బతకడానికి డబ్బు లేకపోయినా నీ ఆత్మస్థైర్యం కోల్పోకుండా నువ్వు చెప్పే మాటలు చాలా ఊరట కల్పిస్తున్నాయి అంజలి. ఇక ఆలోచించింది చాలు కాని అందరూ భోజనానికి పదండి. అందరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆకాశం నల్లటి మేఘాలతో కమ్మేసి ఉరుములు పిడుగులతో పెద్ద వర్షం మొదలవుతుంది. ఓరి దేవుడా, మళ్లీ వర్షాకాలం రానే వచ్చింది. ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు, వర్షాలు మొదలయ్యే సమయానికైనా ఈ ఇంటిని బాగు చేద్దామని. ఎవరైనా నా మాట ఇంటేనే కదా. ఎప్పటికప్పుడు వచ్చిన డబ్బులు అయిపోతూనే ఉన్నాయి కదమ్మా, నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. ఇక ఇల్లు బాగు చేయించడానికి మన దగ్గర డబ్బులు ఎక్కడ మిగిలిన్నాయి చెప్పు. ఇలా ఇంకా ఎన్నాలురా? అదిగో చూడు, కొంచెం పెద్ద వాన పడిందో లేదో అప్పుడు ఇల్లు గారడం మొదలైంది. ఇప్పుడు ఈ వానలు పోయే వరకు ఈ ఇంట్లో ఎలా ఈదుకు రావాలో అర్థం కావట్లేదు. పాపం మనతో పాటు ఆ అంజలి కూడా ఈ వర్షాకాలంలో తడుస్తూ ఈ పాడుబడిన గూట్లో గడపాల్సిందే. నా గురించి మీరేమీ ఆలోచన పెట్టుకోకండి అత్తయ్యా. మీరందరూ ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. ఇంతలో వర్షం ఉద్రిక్తత బాగా ఎక్కువవుతుంది. వాళ్ళు నివసిస్తున్న ఇంటి పైకప్పు లేచిపోతుంది. ఇక వర్షం అంతా ఇంట్లో పడ్డం మొదలవుతుంది. అయ్యో, ఇప్పుడు ఈ తలదాచుకుంటున్న గూడు కూడా మనకి ఆసరాగా నిలబడకుండా ఎగిరిపోయిందే. ఈ వర్షంలో తడుస్తూ ఇలాగే ఎలా ఉండగలం? ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదే. ఒరే అరుణ్, చలి బాగా ఎక్కువగా ఉందిరా. నా వయసు దీన్ని తట్టుకోలేకపోతోంది. మీ అందరిని ఇలా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తీరాల్సిందే. మీరందరూ ఒక 5 నిమిషాలు ఈ వర్షాన్ని తట్టుకోండి. నేను అలా బయటకెళ్ళి మనకేదైనా నీడ దొరుకుతుందేమో చూసొస్తాను. ఇంత వర్షం పడుతుంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్తావు అంజలి? ఇప్పుడు మాత్రం మనం నీడ పట్టునున్నామండి. వర్షాన్ని కదా తడుస్తున్నాం, మరేం పర్లేదు. నేనొక్కసారి వెళ్ళి బయట చూసొస్తాను. ఆ దేవుడే ఉంటే ఏదో ఒక సాయం చేయకపోతాడా? అంజలి అలా బయటకెళ్ళి అంతా తిరిగి చూసి మళ్ళీ ఇంటికొస్తుంది. మీరందరూ నా వెంటరండి, మనకి తలదాచుకోవడానికి ఒక గూడు దొరికింది. ఏంటి, మనం తలదాచుకోవడానికి ఆశ్రయం దొరికిందా? ఎక్కడమ్మా అంజలి? చూపిస్తానత్తయ్యా. మనకు కావాల్సిన వంట సామాన్లన్నీ తీసుకుని ఇప్పుడే అక్కడికి వెళ్ళిపోదాం పదండి. అందరూ అంజలి వెనకే వెళ్తారు. అంజలి ఒక పెద్ద మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఆగుతుంది. తలదాచుకోవడానికి ఆశ్రయం దొరికిందన్నావు, ఈ చెట్టు దగ్గరికి తీసుకొచ్చావు. ఏంటి అంజలి ఇది? ఈ రోజు నుంచి మనం ఇక్కడే ఉండబోతున్నామండి. ఈ చెట్టు మనకు ఆశ్రయం ఇచ్చింది. చెట్టు ఆశ్రయం ఇవ్వడేంటంజలి? ఒక్కసారి ఈ పెద్ద మర్రి చెట్టును చూడండి అత్తయ్యా. ఊడలతో దట్టంగా కమ్మేసి ఎంత పెద్దదిగా ఉందో.
అలాగే ఈ చెట్టు కింద పెద్ద తొర్ర కూడా ఉంది. అందులో ఒక కుటుంబమే జీవించొచ్చు. మన వాళ్ళలో తడుస్తూ ఉండడం కంటే ఇది చాలా మేలు కదా అత్తయ్యా. ఆ దేవుడే సమయానికి ఈ చెట్టు రూపంలో వచ్చి ఆదుకున్నాడనుకుంటా. ఇక అందరూ లోపలికి పదండి. ఈ చెట్టు త్వర ఎంత వెచ్చగా సురక్షితంగా ఉందో చూడండి. అవును మావయ్య, అలాగే బయట గాలి ఎంత వేగంగా వీస్తుందో చూడండి. ఈ మర్రి చెట్టు త్వర లేకపోయింటే మన పరిస్థితి ఏమైపోయేదో. ఇక మనకి ఈ వర్షాకాలం వరకు ఏ చింత లేదు. అందరం ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుందాం. ఇక్కడంతా బాగానే ఉంది సరే, కాని కడుపులో ఆకలి నకనకలాడుతోందమ్మా. ఇప్పుడు మనం ఏం తిని బతకాలి? మీరు కొంచెం సేపు నాకు సమయం ఇవ్వండి అత్తయ్యా. ఇప్పుడే మనందరికీ కావలసిన భోజనాన్ని ఏర్పాటు చేస్తాను. కాని అంజలి, ఈ చెట్టు త్వరలో వంట ఎలా చేస్తావమ్మా? ఇక్కడ పొయ్యి కూడా లేదు. అదంతా నేను చూసుకుంటాను కదత్తయ్యా, మీరు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అంజలి ఒక కట్టెల పొయ్యిని ఏర్పాటు చేసి ఆ చెట్టు కొమ్మలనే కట్టెలుగా మార్చి తీసుకొచ్చిన సామాన్లతో వంట చేయడం మొదలుపెడుతుంది. తను వంట చేస్తున్న తీరును చూసి, నా కోడలు ఎంత తెలివైందో చూశారా? ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంత వానలో తను ఎంత చాకచక్యంగా వంట చేస్తుందో. అవునే మల్లమ్మ, తను కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా ఎదుర్కొంటోంది. అదే మనమైతే ఏ దిక్కు తోచక బెక్క మొహం వేసేవాళ్ళం. అంజలి, వంటలో నీకేమైనా సహాయం కావాలా? మరేం పర్వాలేదండి, అవన్నీ నేను చూసుకుంటాను. మీరు ప్రశాంతంగా ఆ వర్షాన్ని ఆస్వాదించండి. అంజలి వంట చేయడం పూర్తి చేసుకుని అందరికీ భోజనం వడ్డిస్తుంది. అందరూ కలిసి భోజనం చేస్తూ, అంజలి, రోజు కంటే ఈరోజు భోజనం చాలా అద్భుతంగా కుదిరింది. వంటలో ఎక్కడా లేని రుచి వచ్చింది. సరిగ్గా నేను కూడా అదే అనుకుంటున్నాను మల్లమ్మా. అసలు ఈరోజు భోజనం ఇంత రుచికరంగా కుదిరింది ఏంటా అని. దీనికి కారణం ఏమై ఉంటుంది అంజలి? రోజుటి కంటే ఈరోజు భోజనాన్ని ఇంత రుచికరంగా ఎలా వండగలిగావు? నేను రోజులాగానే వంట చేశానండి. కాకపోతే ఈ కట్టెల పొయ్యి మీద వండడం వల్ల ఇంత రుచిగా కుదిరింది. నిజమే, రోజు ఆ స్టవ్ల మీద వంట చేసుకుని తినడం వలన నాలుక జీవం కోల్పోయింది. ఎంతైనా పాతకాలం అలవాట్లు వేరు. అంతేకాదత్తయ్యా, రోజు 4 గోడల మధ్యలో కూర్చొని ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఏదో తినాలి కాబట్టి 4 మెతుకులు తినేవాళ్ళం. కానీ ఈరోజు మాత్రం అలా బయట వర్షం పడుతూ ఉంటే, ఆ చల్లటి గాలి మన ఒంటికి తాకుతూ ఉంటే, ఆ చెట్టు ఆకుల నుంచి రాలే ఆకుల నీటి శబ్దం, వర్షం కారణంగా పారుతున్న ఆ నీటి ధార, ఏదో ఒక కొత్త ప్రపంచంలో ఉన్నట్లు మనసంతా ప్రశాంతంగా ఉంది. అందుకే తింటున్న భోజనం కూడా అంత అద్భుతంగా ఉంది. నువ్వు చెప్తున్నది నిజమే అంజలి. ఈ వాన జల్లు ఒంటికి తాకుతూ ఉంటే శరీరం అంతా బరువు దించుకున్నట్లు, ఏదో మనశ్శాంతిగా తేలికపాటి గాల్లో తేలుతున్నట్లు చాలా హాయిగా ఉంది. ఆ హాయిని అలాగే ఉంచుకొని ప్రశాంతంగా భోజనాన్ని పూర్తి చేయండి. అందరూ భోజనం పూర్తి చేసుకుని ఆ చెట్టు తొర్రలో కూర్చొని మాట్లాడుకుంటూ, చూశారండి నా కోడలు తెలివితేటలు. కష్టకాలంలో మనందరికీ ఒక నీడ చూపించింది. ఆకలనగానే అన్నపూర్ణాదేవిలా మారి మనందరికీ ఆకలి తీర్చింది. మనందరం తన నుంచి చాలా నేర్చుకోవాలి. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందమ్మా అంజలి. నీలాంటి కోడలు దొరకడం మా కుటుంబం చేసుకున్న అదృష్టం తల్లి. తెలుసో తెలియకో నేనెప్పుడైనా కష్టపెట్టుంటే మమ్మల్ని క్షమించు అంజలి. హరే, ఏమైంది మీ అందరికీ? ఇప్పుడు నేనేం చేశానని మీరందరూ నన్ను ఇంతలా పొగుడుతున్నారు? మీరేంటండి కొత్తగా కష్టపెట్టుంటే క్షమాపణలని మాట్లాడుతున్నారు? ఇలా మాట్లాడి మీరు అందరూ నన్ను పరాయిదాన్ని చేస్తున్నారా? అయ్యో, అపార్థం చేసుకోకమ్మా. మేమందరం ఎప్పుడు వర్షాకాలం వచ్చినా ఎటు పోవాలో తెలియక అదే గూట్లో తడుచుకుంటూ బతికేవాళ్ళం. ఒక్కసారిగా నువ్వు వాన చినుకులు మా మీద పడకుండా ఒక మంచి నీడని ఏర్పాటు చేసి ఏ కష్టం తెలియకుండా కడుపు నిండా భోజనం పెడితే నిన్ను ఎలా మెచ్చుకోవాలో తెలియక మా అందరి ఆనందాన్ని ఇలా మాటల రూపంలో బయట పెట్టావు. అంతేగాని నువ్వు పరాయి దాని విందమ్మా. మా సొంత కూతురున్నా కూడా మా కోసం ఇన్ని చేసేది కాదు. అత్తయ్యా, మీకిలాంటి మాటలు అస్సలు సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే మీరు పైకి చాలా గంభీరంగా కనిపిస్తారు. మీ మనసు చూడండి ఎంత వెన్నపూసలాగా కరిగిపోతుందో. అయినా నన్ను మీ కూతురుతో పోల్చినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలపాలి. ఇలాంటి కుటుంబం దొరకడం నా అదృష్టం.
సరే సరే, మన మాటలు ఇంతటితో ఆపేసి బయట అంత బాగా వర్షం పడుతోంది. మీ అందరితో కలిసి వర్షంలో తడవాలనిపిస్తుంది. మీరు నాకు సహకరిస్తారా? నేను కూడా నా చిన్నప్పుడు ఎప్పుడో నా స్నేహితులతో కలిసి వర్షంలో ఆడుకునేదాన్ని. ఇప్పుడు నా కోడలే నన్ను అడుగుతుంటే కాదంటానా? అయితే అందరూ కలిసి నాతో రండి. ఈ సంవత్సరం మొదటి వర్షాన్ని కష్టకాలం తీసుకొచ్చింది అనుకోకుండా ఆనందంగా ఎంజాయ్ చేసి మన జీవితంలో గుర్తుండిపోయే రోజుగా మార్చేసుకుందాం. అలా అంజలి కుటుంబం బయటపడుతున్న వర్షంలో తడుస్తూ ప్రేమానురాగాల వెచ్చదనంతో నిండిపోతుంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అలా వాళ్ళ కుటుంబంలాగే మనందరం కూడా కష్టకాలాన్ని కూడా ఇష్టకాలంగా మార్చుకొని ఆనందాన్ని అనుభవించాలి. సీతాపురం అనే ఊరిలో వెంకటేశం, అలివేలు అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. వారికి ఒక్కగానొక్క కొడుకు అరుణ్, కోడలు అంజలి. అలివేలు పాతకాలపు మనిషి. ఆడవాళ్లు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు అనుకునే మనస్తత్వం కలిగింది. అందుకని ఇంటికొచ్చిన కోడల్ని ఇల్లు దాటి బయటికి వెళ్లనివ్వదు. ఇక కోడలు అంజలి ఏమో కష్టపడకుండా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి ఎంత వీలైతే అంత కష్టపడి ₹1 వెనక్కి దాచాలి అనుకునే స్వభావం కలిగింది. ఇక తను ఏ పని చేయాలనుకున్నా అత్తగారు అలివేలు మాత్రం ఒక్క పనిని కూడా ముందుకు పడనివ్వదు. ఎలాగైనా అత్తగారు నొప్పించి సొంతంగా ఒక వ్యాపారం చేసి తన కాళ్ల మీద తను నిలబడాలి అనుకుంటుంది. చివరికి అలివేలు పంతం నెగ్గుతుందా? అంజలి ఆశయం గెలుస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం. ఏవండోయ్, ఇంత పొద్దెక్కినా కూడా ఇక కాలు మీద కాలేసుకొని పేపర్ చదువుకుంటూ అలా కూర్చున్నారేంటి? ఏం వ్యాపారం అలివేలు? ఈ వర్షం కారణంగా పూర్తిగా అన్ సీజన్ నడుస్తుంది. వర్షాలకి వ్యాపారానికి సంబంధం ఏంటండి? సంబంధం లేకపోవడం ఏంటి అలివేలు? మొన్నటి వరకు అంటే ఎండలు కాస్తున్నాయి కాబట్టి రైతులకు పొలాల్లో ఏమి పనుండగా గ్రామాల్లో నుంచి ఊర్లకు వస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, రైతులందరికీ పొలాల్లో విత్తనాలు నాటే పని, పంటలేసే పని ఉంటుంది. అలా రైతులే రావడం మానేసినప్పుడు మన వ్యాపారం మాత్రం ఎలా నడుస్తుంది చెప్పు? రైతులు దేశానికి కాదు వెన్నెముక. ఇలా చిన్న చిన్న ఊళ్ళలో జరిగే ప్రతి వ్యాపారానికి వాళ్ళు కనపడని వెన్నెముక లాంటోళ్ళు. ఓహో, ఒక వ్యాపారం అనక ఇంత కథ నడుస్తుందన్నమాట. అప్పుడే కొడుకు అరుణ్, కోడలు అంజలి అక్కడికొస్తారు. దీన్నే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారమ్మా. అదేమిట్రదే? నీకు అర్థమయ్యేలా వివరించి చెప్పాలంటే సీతాకోకచిలుక రెక్కలు ఆడించడం ఇంకెక్కడో జరగబోయే పెను తుఫాన్కి కారణం కావచ్చు. ఇంకా నీ భాషలో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలంటే లోకల్లో జరిగే ప్రతి పని వెనుక ఇంకెక్కడో ఉన్న ఇంకొక వ్యక్తికి సంబంధించి ఉంటుంది. ఒరే అరుణ్, సీతాకోకచిలుక ఇక్కడ రెక్కలాడిస్తే అక్కడెక్కడో తుఫాను పడ్డం ఏంట్రని బొంద? అవన్నీ అత్తగారికి ఎలా అర్థమవుతాయండి? అయితే ఇప్పుడు తనకి ఇంకా పూర్తిగా అర్థమయ్యే భాషలో చెప్తాను, వీణంజలి. అమ్మా, నువ్వేమో ఆడవాళ్లు బయటికి వెళ్ళడానికి వీలేదంటావు, కానీ అంజలికేమో తనకంటూ సొంతంగా వ్యాపారం చేసుకుని తన కాళ్ళ మీద తను నిలబడాలని అనుకుంటూ ఉంటుంది. అదే ఒకవేళ అంజలి మన ఇంటి కోడలు కాకపోయింటే నువ్వు ఆపేదానివి కాదు. తన్ని సపోర్ట్ చేసే అత్తగారు కనుక తనకు దొరుకుంటే ఈ పాటికి తన వ్యాపారంలో మంచి లాభాలు సాధించి మంచి బిజినెస్ చేస్తూ ఉండేది కదా. ఏవండి, ఏంటి మీరు అత్తగారి ముందు అలా అంటారు? కొంచెంసేపు మౌనంగా ఉండండి. ఇక జాలే ఆపు నీ నాటకాలు అంజలి. నువ్వు చెప్పాల్సిన మాటలన్నీ వెనకుండి నా కొడుకు చేత చెప్పిస్తున్నావు అన్నమాట. అంటే ఇప్పుడు ఏమిట్రా, నీ పెళ్ళాన్ని నేను ఆపబట్టి ఆమె అనుకున్న పని చేయలేక ఆస్తులు సంపాదించలేదంటున్నావా? అత్తయ్య గారు, మీరు ఆయన మాటలేం పట్టించుకోకండి. మీరు మీ కోపాన్ని తగ్గించుకోండి. సరే, ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఈ రోజు నుంచి నీ పెళ్ళానికి నేను పర్మిషన్ ఇస్తున్నానురా. ఏ వ్యాపారం చేస్తుందో జయమను, ఏ మాత్రం సంపాదిస్తుందో నేను చూస్తాను. ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్న మీ నాన్నగారే వర్షాలు పడుతున్నాయన్న కారణంగా గిరాకీ ఏమీ లేదని చెప్పి ఇంట్లో కూర్చున్నారు. నీ భార్య అంత తెలివైంది అయితే ఇదే వర్షాకాలంలో వ్యాపారం చేసి తన తెలివితేటలేంటో నిరూపించుకోమను. అలివేలు, అబ్బాయి ఏదో తెలియక మాట్లాడాడు. ఆ కోపం కోడల మీద చూపించడం ఎందుకు? పాపం ఈ వర్షాకాలంలో వ్యాపారం చేయమంటే తను మాత్రం ఏం చేస్తుంది? అమ్మా, ఇది కరెక్ట్ కాదు. నేను తను వ్యాపారం చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వమన్నాను, కానీ ఈ వర్షాకాలం బయటకెళ్లి పని చేయమండం అన్యాయం. అదంతా నాకు తెలీదురా. ఈ రోజు తన వల్ల నేను మాట అనిపించుకుంటున్నాను కాబట్టి ఈ వర్షాలున్న ఈ 3 నెలల్లోనే తన వ్యాపార సామర్థ్యం ఏంటో తను నిరూపించుకోవాలి.
ఒకవేళ ఓడిపోతే జీవితాంతం నేను చెప్పినట్లే ఇంట్లో కూర్చొని ఉండాలి. ఏమంటావు అంజలి? నీకు ఈ ఒప్పందం ఓకేనా? కాలాలు ఎప్పుడు మారుతూనే ఉంటాయి అత్తయ్య. మనమే తెలివితేటలు ఉపయోగించి ఆ కాలానికి తగ్గ వ్యాపారం చేయాలి. మీరు నాకిచ్చిన ఈ 3 నెలల గడువుని నేను మహాప్రసాదంగా భావించి నేనంటే ఏంటో అన్నది నిరూపించుకుంటాను. కాని అంజలి, అది సాధ్యం కాదు. అత్తయ్య గారు, పర్మిషన్ ఇవ్వడమే గొప్ప విషయం. ఇక నాకు వదిలేయండి. నా మీద నమ్మకం ఉంచండి, అంతే చాలు. తను అంత నమ్మకంగా సరే అంటుంటే నువ్వెందుకు అంత భయపడుతున్నావు? సరే కోడలి పిల్ల, రేపటి నుంచి బయటకెళ్ళి నీ కొత్త వ్యాపారం ఏదో నువ్వు చూసుకో. ఇక అందరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక ఆ రోజంతా అంజలి ఆలోచనలో పడుతుంది. ఒకవైపు అత్తగారిచ్చిన గడువు ఈ వర్షాకాలం వరకు మాత్రమే. ఇంకొక వైపు ఈ వర్షానికి ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది? అలా అంజలి ఆ రోజంతా ఆలోచించు మరుసటి రోజు ఉదయం తన వ్యాపారానికి కావలసిన సామాన్లన్నీ ఏర్పాటు చేసుకుని ఇంటి ముందే ఒక చిన్న షెడ్డేసి న్యూడిల్స్ బండి పెడుతుంది. భర్త, మావగారు కూడా అన్ని ఏర్పాట్లకి వాళ్ళు వంత సహకారం అందిస్తారు. కాని వర్షం కారణంగా ఇంకా ఒక్కరు కూడా వచ్చి బోని చేయరు. అంజలి కడాయి వైపు చూసుకుంటూ దిగాలుగా ఉంటుంది. అప్పుడే అలివేలు అక్కడికొచ్చి, ఏవే కోళ్ళ పిల్ల, కొత్త వ్యాపారం బాగా జనాలతో కిటకిటలాడిపోతున్నట్టుంది. నేను ముందే చెప్పాను అంజలి, ఈ వ్యాపారాలన్నీ ఆడవాళ్ళమైన మనకెందుకు అని. నా మాట వింటేనా? ఇప్పుడేమో చూడు, ఆకాశానికి చిల్లుబడినట్లు జోరున ఒకటే వాన. ఒక్క పురుగు కూడా రాదు బయటికి. నా మాట విని దీన్ని ఇంతటితో వదిలే. ఇక ఇంట్లోకి వచ్చి వంట చేసుకో. అత్తయ్య, వర్షం పడుతుందంటేనే జనాలు వేడివేడిగా ఏదైనా తినాలనుకుంటారు. అందుకే బాగా ఆలోచించి నేను ఈ న్యూడిల్స్ వ్యాపారం పెట్టాను. మీరే చూడండి, మన న్యూడిల్స్ వాసన ఈ చుట్టుపక్కల జనాలకు పాకితే చాలు, ఖచ్చితంగా తినడానికి వస్తారు. కాస్త ఓపిక పట్టండి. వస్తారు. ఈ వారకు దడుచుకుంటూ నీ న్యూడిల్స్ తినడానికి ఎగవడొస్తారు మరి. ఇంతలో వర్షం మరింత కొంచెం ఎక్కువ అవుతుంది. అప్పుడే గొడుగేసుకుని అటుగా వెళ్తున్న రవి, రఘు ఇద్దరూ ఆగుతారు. అందులో రవి, అరే రఘు, ఇంత వానలో ఎక్కడి నుంచో ఘాటైన వాసన వస్తుందిరా. అది ఎక్కడి నుంచి అంటావు? అరే అటు చూడురా, మన అలివేలు గారి ఇంటి ముందు కొత్తగా న్యూడిల్స్ బండి పెట్టినట్టున్నారు. పద వెళ్ళి చూద్దాం. ఆ న్యూడిల్స్ వాసనకి ఆ బండి దగ్గరికి ఇద్దరొస్తారు. అరే అంజలి అక్క, మీరా కొత్తగా న్యూడిల్స్ వ్యాపారం మొదలెట్టారా? ఏదైతేనే మన ఊర్లో ఒక న్యూడిల్స్ బండి కూడా లేదు. రోజు పక్క ఊరికి వెళ్ళి తినొస్తాం. మొత్తానికి మీరు కొత్త వ్యాపారం మొదలుపెట్టి మన ఊర్లో కూడా న్యూడిల్స్ దొరికేలా చేశారక్క. థ్యాంక్స్ తమ్ముడు. ఇంతకీ మీకేం కావాలో చెప్పండి. ఈ చలికి తట్టుకోలేకపోతున్నామక్క. బాగా ఎక్స్ట్రా మసాలాలేసి ఒక మంచి ఎగ్ న్యూడిల్స్ చేసి ఇవ్వండి అక్క. రవి తమ్ముడు, మరి నీకేం కావాలి? నాకు వెజ్ న్యూడిల్స్ అక్క, ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే తమ్ముళ్ళు, ఇప్పుడే 2 నిమిషాల్లో వేడివేడిగా చేసిస్తాను. ఇదిగో అలా షెడ్ కింద కూర్చోండి. ఇదంతా పక్క నుంచి గొడుగేసుకుని అలివేలు చూస్తూ ఉంటుంది. అంజలి స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసి క్యాబేజు, క్యారెట్ ముక్కలన్నీ వేసి హై ఫ్లేమ్ మీద కడాయిని తిప్పుతూ వేడివేడిగా న్యూడిల్స్ రెడీ చేసి కొత్తిమీర చెల్లి ఇద్దరికి చెరొక ప్లేట్ ఇస్తుంది. ఆహా, అద్భుతం అంజలి అక్క. ఈ వర్షంలో ఈ చలికి ఇలా కారం మసాలాలు తగులుతుంటే ప్రాణం లేచొస్తుందనుకో. నిజంగా అంజలక్క, నూడిల్స్ చాలా బాగా చేసావు. అచ్చంగా ఒక ప్రొఫెషనల్ వండినట్లుగానే ఉన్నాయి. నీ చేతిలో ఏదో అద్భుతం ఉందా అంజలక్క? ఏరా, నిజంగానే అంత అద్భుతంగా ఉన్నాయా, లేదంటే ఏదో మెచ్చుకోవడానికి అంటున్నారా? నిజంగానే అలివేలు గారు, కావాలంటే మీ కోడలు చేసిన న్యూడిల్స్ ని మీరు కూడా ఒకసారి తిని చూడండి. ఇదిగోండి అత్తయ్య, ఒక్కసారి మీరు కూడా రుచి చూసి చెప్తే నేను వ్యాపారం చేయగలనని నాకు పూర్తిగా నమ్మకం వస్తుంది. అలివేలు అంజలి ఇచ్చిన న్యూడిల్స్ ని నోట్లో వేసుకుని రుచి చూడగానే, నిజంగానే చాలా బాగున్నాయి అంజలి. వాళ్ళు చెప్పినట్లుగానే ఈ వర్షానికి ఆ కారం, ఆ రుచి, న్యూడిల్స్ వాసన భలే సెట్ అయ్యాయి. థ్యాంక్స్ అత్తయ్య. ఇక మీరు చెప్పారంటే నా వ్యాపారానికి తిరుగులేనట్లే. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే వర్షం జల్లుల నుంచి తప్పించుకోవడానికి మరికొంతమంది జనాలు ఆ షెడ్ కిందకొచ్చి చేరుతారు. ఆ న్యూడిల్స్ వాసన చూసి వాళ్ళు కూడా తలా ఒక ప్లేట్ ఆర్డర్ చేస్తారు. ఎక్కువ మంది జనాలు రావడంతో అలివేలు కూడా అంజలికి సాయం చేస్తుంది. అలా మొదటి రోజైన ఆ రోజు వ్యాపారం చాలా జోరుగా సాగిపోతుంది. పని పూర్తి చేసుకుని ఇంట్లోకి వెళ్ళగానే, అమ్మా అంజలి, నేనే తప్పుగా ఆలోచించానమ్మా.
వ్యాపారం చేయడానికి ఆడ మగ అనే భేదం లేదు, తెలివితేటలుంటే చాలు అని నువ్వు నిరూపించుకున్నావు. నా మాటల్ని నేను వెనక్కి తీసేసుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను కూడా నీకు వ్యాపారంలో సాయం చేస్తాను. అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్యా. ఇదిగో ఈరోజు వ్యాపారంలో వచ్చిన లాభాలు. నువ్వు కష్టపడి పనిచేసిన డబ్బులమ్మా, నా చేతికెందుకు ఇస్తున్నావు తల్లి? అదేంటత్తయ్యా, ఎవరు కష్టపడి పనిచేసినా చివరికి ఆ డబ్బులన్నీ ఇంటిని జాగ్రత్తగా చూసుకుని ఆ ఇంటి పెద్ద దగ్గరికి చేరాలి కదా. అందుకే ప్రతిరోజు వచ్చే డబ్బుల్ని మీకు తీసుకొచ్చిస్తాను. ఇంట్లో ఎవరికి అవసరాలున్నా మీరే చూసుకోండి అత్తయ్యా. అంజలి మాటలకు కన్నీళ్లు పెట్టుకొని నా కోడలు బంగారు తల్లి అంటూ ముద్దాడుతుంది. ఇక వీళ్ళిద్దరూ అన్యోన్యత చూసి వెంకటేశం, అరుణ ఎంతో సంతోషిస్తారు. ఇక ప్రతిరోజు అంజలి వ్యాపారం చాలా బాగా సాగిపోతుంది. మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటో తెలుసా? అవకాశం దొరకాలే కాని మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏవీ లేదు.